హలో గాయ్స్, నేను స్నానం చేసి వస్తాను. బయటికి పోయి కంటెంట్ క్రియేట్ చేద్దాం. ఎక్కడికో కాదు గాయస్, ఇందాక నేను చెప్పింది బయటికి పోతున్నాం, బయటికి పోయి చేద్దాము అని. ఎక్కడో కాదు గాయస్, రైల్వే స్టేషన్ పోతున్నాం. రైల్వే స్టేషన్ పోయి ఒక చిన్న టికెట్ తీసుకొని లోపల పోయి మన కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేద్దాం. అలాగా టికెట్ తీసుకున్నాం, పోయి కంటెంట్ క్రియేట్ చేద్దాము. ఎక్కడ చూసి కొంచెం ఎండ తక్కువ ఉన్న కాడ మనం కంటెంట్ క్రియేట్ చేద్దాం. అయితే అటు సైడ్ దాటుకుందాం గాయస్, దాటుకొని మనము ఎక్కడైనా కూర్చొని కంటెంట్ క్రియేట్ చేద్దాం. హలో గాయస్, నేను ఈ తెలుగు గాయ్. ఇవాళ ఏం కంటెంట్ అంటే గాయస్, నిన్న మనము ఒక రీల్ అప్లోడ్ చేసాం గాయస్. ఆ రీల్లో చూస్తే కొంచెం ప్రాబ్లం ఉంది గాయస్ ఎడిటింగ్ లో. ఆ ఎడిటింగ్ లో ఏం ప్రాబ్లం అంటే గాయస్, మనకి చూస్తున్నట్లయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంది వెనకాల వీడియోలో. ఆ వీడియోలో ఏమైందంటే ఎడిటింగ్ లో వచ్చి ఇదైపోయింది గాయస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఆగిపోయింది గాయస్. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆగిపోయింది గాయస్, ఏం చేయాలి నాకు అర్థం కాదు గాయస్. ఇంకా సరే ఎట్లా చేయాలా అని చూస్తా ఉంటే ఎత్తుకులాడే లాస్ట్ ఒక ఐడియా తగ్గింది గాయస్. ఏమనుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఎడిట్ యాప్ ఉంది కదా, ఆ ఎడిట్ యాప్ యూజ్ చేసుకుంటే ఏమవుద్ది అని ఎడిట్ యాప్ యూజ్ చేస్తే దాంట్లో కరెక్ట్గా వచ్చింది గాయస్. దాంట్లో అంటే ఎందుకంటే యూట్యూబ్ అది ఇన్స్టాగ్రామ్ ఎడిట్ యాప్ రెండు ఒకటే కదా గాయస్. అందుకని దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది గాయస్. ఇవాళ కూడా మంచి కంటెంట్ ఉన్నది నేను అనుకున్నాను. నాకు సపోర్ట్ చేసేందుకు మీకు థ్యాంక్స్ గాయస్. ఇప్పటికీ ఈ యొక్క కంటెంట్ చాలా దమ్ము అనిపిస్తుంది గాయస్ మీకు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కంటెంట్స్ వస్తాయని నేను అనుకుంటున్నా గాయస్. నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ గాయస్. బాయ్ గాయస్, నన్ను ఫాలో చేయండి.